అరే చిన్నారులారా, మీ ప్రియమైన కథల ప్రపంచంలో మీకు స్వాగతం. ఈరోజు మీకు చెప్పబోయే కథ అరేబియా దేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథ. ఈ కథ అలీబాబా అనే పేద కట్టెల వ్యాపారి గురించి, అతని జీవితంలో జరిగిన అసాధారణమైన సంఘటనల గురించి. మా కథ ప్రారంభమవుతోంది. ఓపెన్ ససేమ్. చాలా కాలం క్రితం పర్షియా దేశంలో ఇద్దరన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడి పేరు ఖాసిం, రెండోవాడి పేరు అలీబాబా. వారు కడు పేదరికంలో జీవితం గడిపేవారు. వాళ్ళ నాన్నది కూడా ఏమంత పెద్ద ఆదాయం కాదు. కుటుంబం నడపడమే కష్టంగా ఉండేది. అందుచేత ఆస్తిపాస్తులేవీ సంపాదించలేకపోయాడు. ఈ పిల్లలిద్దరికీ కూడా చదువులు అంతంత మాత్రం. ఇల్లు గడవడం కోసం ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. అయితే అదృష్టవశాత్తు ఖాసిం భార్యకు పూర్వీకుల నుంచి చాలా మొత్తంలో ఆస్తి కలిసి వచ్చింది. దానిలో బోలెడు డబ్బే కాకుండా సరుకులతో నిండుగా ఉన్న ఒక గోదాం కూడా రావడం వల్ల ఖాసిం హఠాత్తుగా పెద్ద ధనికుడైన వ్యాపారి అయిపోయాడు ఆ ఊళ్ళో. ఇంకో పక్క చిన్నవాడైన అలీబాబాకు అటువంటి అదృష్టమేదీ కలిసి రాలేదు. అతను తనలాగే ఒక పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న ఇల్లు కూడా ఏమంత బాగాలేదు. ఇంచుమించు పడిపోయే స్థితిలో ఉందది. అలీబాబా రోజంతా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తనకున్న గాడిద మీద ఆ కట్టెలు వేసుకొని వాటిని సంతలో అమ్మి ఎంతో కొంత సంపాదించేవాడు. ఆ డబ్బు వారి ఇంటి అవసరాలకు కటాకటీగా సరిపోయేది. ఒకరోజు అలీబాబా ఎప్పటిలాగే అడవికి వెళ్ళాడు, కట్టెలు కొట్టేందుకని. తన దురదృష్టానికి చింతిస్తూ, రోజంతా కష్టపడినా దమ్మిడి ఆదాయం ఉండడం లేదు. తినడానికి కడుపు నిండా సరైన తిండి, కట్టుకోవడానికి శుభ్రమైన బట్టకు కూడా కరువుగానే ఉంది. ఇక ఇల్లు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇవాళ్ళో రేపో పడిపోయేలా ఉంది. ఎన్నాళ్ళు ఇలాంటి జీవితం గడపడం? పిల్లలకు సరైన జీవితాన్నివ్వగలనా అని చింతించాడు. తన తలరాతని తానే తిట్టుకున్నాడు. హఠాత్తుగా అల్లంత దూరం నుండి తన వైపు వస్తున్న ఒక ధూళిమేఘాన్ని చూశాడు అలీబాబా. ఏం జరుగుతోందో అతనికి వెంటనే అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని అతను ఒక చెట్టెక్కి కూర్చున్నాడు, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమని. దేవుడా, ఎలాంటి గతి తెచ్చావయ్యా నాకు! వీళ్ళెవరో రాక్షసుల్లా ఉన్నారు. పెద్ద గుంపుగా వస్తున్నారో ఏంటో. భగవంతుడా, వీళ్ల కళ్ళు నా గాడిద మీద పడకుండా చూడు. అదొక్కటే నాకున్న ఏకైక ఆస్తి అని తనలో తానే అనుకుంటున్నాడు. ఆ గుంపంతా కొంచెం దగ్గర పడే కొద్దీ అలీబాబా వాళ్లను గుర్తుపట్టగలిగాడు. కొంతమంది మనుషులు గుర్రాల మీదకెక్కి వేగంగా రావడం వలన రేగిన ధూళిమేఘాలవి. అలీబాబా దాక్కున్న చెట్టుకి కాస్త ఇవతలే ఉన్న ఒక పెద్ద బండరాయి దగ్గర ఆగారు వాళ్ళు దొంగలని గ్రహించాడు అలీబాబా. ఈసారి తను వాళ్లకి కనబడకుండా ఆకులు కొమ్మల గుబురులో నక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి అతనికి వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నారు. వాళ్ల మాటలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి. గుర్రాల మీద వచ్చిన మనుషులు దిగి వాటి పక్కనే నిలబడ్డారు. గుర్రాల మీద రెండు పక్కలా చాలా బరువైన సంచులు వేలాడడం గమనించాడు అలీబాబా. అక్కడ వాళ్ళు ఎందుకు నిలబడ్డారో, అసలు ఆ అడవిలోకి ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోవాలని అతనికి చాలా ఆత్రంగా ఉంది. అతను ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. వాళ్ల వల్ల తనకు ఏ అపాయమూ రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాడు. అతను చూస్తుండగానే ఆ దొంగల్లో పొడవుగా బలంగా ఉన్న ఒక వ్యక్తి రాయివైపు వెళ్లాడు. మిగిలిన వారందరూ అతనికి దూరంగా జరిగి దారి ఇచ్చారు. అతనే వీరందరికీ నాయకుడనుకుంటా అనుకున్నాడు అలీబాబా. ఆ వచ్చినవాళ్లు తమ గుర్రాలను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేశారు. ఆ గుర్రాలపైన వేసిన సంచులను వాళ్ల నాయకుడు నిలబడ్డ చోటికి మోసుకెళ్లారు. అతను ఆ రాయివైపు తిరిగి, తెరుచుకో ససేం అన్నాడు.
ఆశ్చర్యం! ఆ పెద్ద బండరాతిలో ఒక తలుపు తెరుచుకుంది. ఆ నాయకుడి సైగతో వాళ్ళందరూ వాళ్ళ సంచీలతో లోపలికి వెళ్లారు. అందరూ వెళ్ళాక ఆ తలుపు దానంతటదే మూసుకుపోయింది. అలీబాబా చాలాసేపు ఆ చెట్టు కొమ్మల్లో కూర్చుని విసిగిపోయాడు. అలా అని కిందకు దిగాలంటే ఆ దొంగలు కనుక తనని చూస్తే ఏం చేస్తారో అని భయం. ఈ దొంగలు ఇక్కడ్నించి వెళ్లే వరకు ఇక్కడే ఉండాలి, తప్పదు అనుకున్నాడు. కొంతసేపటికి ఆ రాయిలోని తలుపు మళ్లీ తెరుచుకుంది. ఒక్కొక్కరు యువతలికి రావడం మొదలుపెట్టారు. అలీబాబా వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టాడు. అందరూ కలిసి 40 మంది ఉన్నారు. అందరూ వచ్చాక ఆఖరున నాయకుడు వచ్చాడు యువతలికి. మళ్ళీ రాయివైపు తిరిగి మూసుకోసేసేం అని అరిచాడు. ఆ తలుపు మూసుకుపోయింది. చెట్టుకు కట్టిన తమ గుర్రాలను విప్పుకొని వాళ్ళు ఏ దారిన వచ్చారో అదే దారిలో వెళ్ళిపోయారు. అలీబాబాకు ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరూ కనుచూపు మేర దాటేంతవరకు చెట్టు మీదనే ఉండి ఇంకా వాళ్ళు వెనక్కి రారని నిర్ధారించుకున్నాక ఆ అడవిలో ఇంకెవ్వరూ లేరని అనుకుని మెల్లగా చెట్టు దిగాడు. ఆ రాయి దగ్గరకు వెళ్ళి దాని ముందు నించుని తెరుచుకోసేసేం అని అరిచాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. అతను లోపలికి వచ్చిన వెంటనే అతని వెనకాతలే తలుపు మూసుకుపోయింది. గుహలోపల అడుగుపెట్టిన అలీబాబా ఆశ్చర్యానికి అంతే లేదు. అదొక పెద్ద గుహ. గుహ అనుకోవడమే కాని దాని లోపల చాలా విశాలంగా ఉంది. చీకటిగా లేకుండా మంచి వెలుతురు వస్తోంది. లోపల నూనె దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా ముందుకు నడిచే కొద్దీ అక్కడ ఉన్న నిక్షేపాలు చూసి అతనికి మతిపోయింది. ఎన్నో రకాల విలువైన వస్తువులు అక్కడ పేర్చబడి ఉన్నాయి. ఎంతో విలువైన పట్టుబట్టలు, జరీ దుస్తులు, ఖరీదైన తివాచీలు, ఇవే కాకుండా చాలా సంచీల్లో వెండి, బంగారం, బంగారు నాణేలు, ఇలా ఎన్నో. అలీబాబా అవన్నీ చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అతను అంతకుముందు ఇంత విలువైన నిధిని ఎప్పుడూ చూసి ఉండలేదు. అతనికి ఊపిరాడలేదు. నోట్లోంచి మాటే రాలేదు. అంతగా దిగ్భ్రాంతి చెందాడన్నమాట. కాసేపు ఆలోచించి ఇలా అనుకున్నాడు. ఇదంతా దొంగ సొమ్ము, ఎవరినో దోచి తెచ్చిన సొమ్ము. ఇదంతా నేను తీసుకుంటే దేవుడు నన్ను శిక్షించడు కదా. మళ్ళీ కొంచెం తెలివి తెచ్చుకొని, లేదు భగవంతుడు నా మీద దయతలచి కటిక పేదరికంలో ఉన్న నాకు ఈ నిధి కనపడేలా చేశాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞుడినై ఉండాలి. నేను నాకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ ఆశ మంచిది కాదు అనుకున్నాడు. తన గాడిదలు ఎంత బరువు మోయగలవో అంతే బంగారాన్ని అతను గాడిద మీద వేసి తెరుచుకోసేసేం అని చెప్పగానే ఆ తలుపు తెరుచుకుంది. జాగ్రత్తగా యువతలికి వచ్చి మళ్ళీ మూసుకోసేసేం అనగానే తలుపు మూసుకుపోయింది. బంగారం, డబ్బు ఉన్న సంచులను ఎవరికీ అనుమానం రాకుండా ఆకులతో కప్పేసి ఇంటికి వచ్చాడు. గాడిదలను పెరట్లో కట్టేసి ఎవ్వరూ చూడకుండా ఆ ఆకులవి తీసేసి ఆ సంచులను లోపలికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఉన్న అతని భార్య అతను సంచులను బరువుగా జాగ్రత్తగా తీసుకురావడం చూసి వాటిలో ఏమున్నాయో చూసింది. ఆ సంచుల నిండుగా బంగారం, డబ్బు ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. ఇంత బంగారం మొదలైనవి మామూలుగా సంపాదించలేడు తన భర్త అని ఆమెకు తెలుసు. అందుకే అతను ఎక్కడైనా దొంగతనమో దోపిడీయో చేసి ఉంటాడనుకుంది. అలీబాబా మీద అరిచింది. ఏమయ్యోయ్, ఇవన్నీ ఎక్కడ్నించి తెచ్చావు? నన్ను పిల్లల్ని పోషించడానికి దోపిడీ ఏమైనా చేశావా? ఎంత తప్పు! భగవంతుడు నిన్ను క్షమించడు. ఎందుకీ నేరం చేశావు అని ఏడవడం మొదలెట్టింది. ఆమె మనసంతా పాపభీతితో నిండిపోయింది. అలీబాబా ఆమెను ఓదారుస్తూ, నేనేమీ అలాంటి పని చేయలేదు, ఊరుకో, ఏడవకు. నేను పాపం చేయలేదు. ఏం జరిగిందో చెప్తాను విను. ముందు ఇవన్నీ తీసి లోపల పెట్టు అన్నాడు. అలీబాబా ఆ సంచులన్నీ ఖాళీ చేసి వాటన్నిటినీ
తమ ఇంట్లో ఉన్న పెద్ద పెట్టెలోకి మార్చాడు. ఆ తర్వాత ఆ నిధి ఎలా వచ్చిందో తన భార్యకు చెప్పడం మొదలుపెట్టాడు. అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని అలీబాబా భార్య రహస్యంగా ఉంచగలుగుతుందా లేదా బట్టబయలు చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే ఇంకో కథ గురించి ఎదురు చూడాల్సిందే మరి. మళ్ళీ ఈ కథ మనకు నేర్పుతుంది, మనం ఎప్పుడూ మన అదృష్టాన్ని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా మన జీవితంలో ఏదో ఒక మార్పును చూడవచ్చు. స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి మరియు ఈ కథల సమాహారం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి మరియు అత్యంత ఉత్తేజకరమైన కంటెంట్ యాప్లో మాత్రమే ఉంటుంది. మేము ప్రచురించే కొత్త కథల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు మా కథను చూడడానికి తీసుకున్న సమయానికి ధన్యవాదాలు.